సిస్టమ్ మన సిస్టమ్ మీకు ముందుగానే చెప్పాను. దిస్ ఈజ్ వ్యాలెట్, డిజిటల్ వ్యాలెట్ సిస్టమ్. కాబట్టి ఈ పాల్వైన్ సిస్టమ్ అని చాలా మంది మాకు తెలుసు అంటారు. అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే పేరు, ఆ పేరు మాత్రమే తెలుసు. కానీ ఈ సిస్టమ్ లో ఉన్న బెనిఫిట్స్, ఈ సిస్టమ్ లో ఉన్న ఫ్యూచర్ అప్గ్రేడ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు పాల్వైన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఈ రోజు ఇందాక మీకు అందరికి మనవి చేస్తాం, గురువు గారు అందరూ ఫౌండర్ అండ్ విజనరీ, ఈ సిస్టమ్ ని నిర్మించిన సృష్టికర్త అవర్ గ్రేట్ డాక్టర్ డానియల్ జాన్సన్ గారు. వారికి మనందరం ఎప్పుడు కృతజ్ఞత ఉండాల్సిన అద్భుతమైన వ్యక్తి. వీరి యొక్క విజన్ ఏంటంటే, ఆ విజన్ కూడా మీకు తెలియాలి. ఈ ప్రపంచ శాంతి అనేది వారి యొక్క విజన్. ఆ ప్రపంచ శాంతి ఎలా కలుగుద్ది అంటే ఆర్థిక స్వేచ్ఛ వలన కలుగుద్ది అన్న ఒక సత్యాన్ని గుర్తించి ప్రజలందరికీ, ఆయనకి ప్రాంతీయ తత్వం కానీ దేశ తత్వం కానీ ఏమీ లేదు. మా గురుతుల్యులు మన శ్యాంబాబు గారు అంటారు, పాల్వైన్ వసుదైక కుటుంబం, 800 కోట్ల మంది అందరూ ఒకటే, మా మనుషులందరూ ఒకటే. అందుకే ఈ మా ఫౌండర్ కూడా అందరినీ సమానంగా చూసి ఈ సిస్టమ్ తయారు చేయడం జరిగింది. అది ఇంటర్నేషనల్ సిస్టమ్ కాబట్టి ఇటువంటి అద్భుతమైన వ్యక్తి మనం ఈ సిస్టమ్ రూపొందించారు. వారి పేరు డాక్టర్ డానియల్ జాన్సన్ గారు. ఆల్రెడీ ఇది 2015 లో స్టార్ట్ అయింది. స్టిల్ ఇప్పటికి కంప్లీటెడ్ 5 years. 5 years సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి రీసెంట్ గా. అలాగే ఈ సిస్టమ్ గ్లోబల్ సిస్టమ్ ఓవర్ 136 కంట్రీస్ లో ప్రజెంట్ వర్క్ జరుగుతూ ఉంది. స్టాటిస్ఫైడ్ 1 lakh అకౌంట్ హోల్డర్స్ అని ఈ యొక్క పీపీటీ డిజైన్ చేసే నాటికి 13 lakhs అని, నౌ స్టిల్ 17,70,000 అకౌంట్ హోల్డర్స్ ఈ రోజు మన సిస్టమ్ లోకి రావటం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. ఏంటి మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఈ సిస్టమ్ లో డిజిటల్ అకౌంట్ ని ఒక గ్లోబల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెనింగ్ మాత్రమే, ఇక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఓన్లీ అకౌంట్ మాత్రమే తీసుకుంటాం. ఇందాక చెప్పాను మీకు, సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ లో విత్ కేవైసీ మనం ఏమైతే మినిమం బ్యాలెన్స్ ఆ విధంగా ఇచ్చి మనం బ్యాంక్ అకౌంట్ ఎట్లా తీసుకుంటామో, ఇది కూడా డిజిటల్ గ్లోబల్ అకౌంట్ ఓపెనింగ్ మనం చేసుకోవాలి. ఈ ఓపెనింగ్ అకౌంట్ చేసుకుంటే, ఈ డిజిటల్ వ్యాలెట్ అకౌంట్ ఓపెనింగ్ వలన మనకి బెనిఫిట్స్ అనేది మీ అకౌంట్కి ఎలా వస్తాయి అనేది మీకు ఇప్పుడు అన్ని చూపిస్తాను. వాల్యూ గ్రోయింగ్ కరెన్సీ, సేవ్ మనీ, విత్డ్రాల్ అమౌంట్ యువర్ ఓన్ ఎట్ ఎనీ టైం. అంటే మనకి న్యాచురల్ గా ఈ వ్యాలెట్ లో వచ్చిన కరెంట్ డబ్బుని డిపిస్ అంటే డిజిటల్ పాయింట్స్. డిజిటల్ పాయింట్ 1 DP ఈజ్ ఈక్వల్ టు $1 పేరుకి $. మన సిస్టమ్ లోకి వచ్చినప్పుడు డిపిగా కన్వర్ట్ అయింది. డిపిగా కన్వర్షన్ అయితే ఒక అద్భుతమైన వెసులుబాటు ఏంటంటే, ఏ దేశం కరెన్సీ ఆ దేశానికి ఈజీగా విత్డ్రా అయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్నది డిపి. ఆ డిపి మన ఈ ఐఎన్ఆర్ లోకి రావాలి అంటే అది ఆ డిపిలో ఉంటేనే కన్వర్షన్ అయింది, డాలర్గా ఉంటే కన్వర్షన్ కాదు. అందువలన దీనిలోకి వచ్చిన మీ యొక్క డిపిస్ అంటే మీరు సంపాదించుకున్న డిపిస్ ని మీ యొక్క న్యాచురల్ మన బ్యాంక్ అకౌంట్ దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. గ్లోబల్ మనీ ట్రాన్స్ఫర్ ఇది కొద్ది రోజుల్లో, ఇంకా రాలేదు. ఇందాక గురువు గారు చెప్పారు, ఈ లాక్డౌన్ పీరియడ్ లో మనకి గేట్వే ఓపెన్ అవ్వలేదు. గేట్వే ఓపెన్ అయితే గ్లోబల్ గా ఏ దేశం కరెన్సీ ఆ దేశానికి వితౌట్ ఎక్స్చేంజ్ మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విత్డ్రా ఫ్రమ్ ఎనీవేర్. ఇప్పుడు మన అకౌంట్ లో ఉన్న డబ్బుని మనం ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి మనకి ఆటోమేటిక్ గా విత్డ్రా అవుతుంది. కాబట్టి ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్. అలాగే మనకి యాప్ ప్రమోషన్, ఈరోజు అత్యద్భుతమైన యాప్ లో ఈరోజు సర్వీసెస్ మనకి గతంలో కరెంటు బిల్లులు కట్టుకోవాలన్నా, ఫోన్ బిల్లులు కట్టుకోవాలన్నా, ఏదైనా గ్యాస్ తీసుకోవాలన్నా ఒక పెద్ద క్యూ, ఒక పెద్ద వర్క్. ఈరోజు అవసరం ఇంట్లో ఉండి మొత్తం మన యూటిలిటీ బిల్స్ ని పే చేసుకునే పరిస్థితి ఉంది. సేమ్ యాజ్ మన పాల్వైన్ యాప్ లో కూడా సేమ్ బిల్స్, ఫోన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ టీవీ, డిటిహెచ్ ని మనం బిల్స్ పే చేసుకునే విధంగా డిజిటల్ పాస్బుక్. దీంట్లో మీకు ఎక్కడ చాలా వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ గా, వెరీ సేఫ్టీ సెక్యూర్డ్ గా మీ పాస్బుక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. SMS సర్వీస్, మినిమం బ్యాలెన్స్
స్ట్రాంగ్ అండ్ సెక్యూర్డ్ పాస్వర్డ్. మీకు ఇందాక మనవి చేశాను, మన యొక్క దీనిలో ఇది నెట్వర్క్ కాదనే దానికి ఇదే మీకు చెప్తున్నాను. ఈ అకౌంట్ తీసుకున్న వ్యక్తి మీ చేతుల్లోనే పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్ సిస్టమ్కి ఎవరికి తెలియదు. మీరు పెట్టుకున్న పాస్వర్డ్ మీకు మాత్రమే తెలుసు. జస్ట్ లైక్ మన ఏటీఎం పాస్వర్డ్ లాగా మన సిస్టంలో కూడా, మన యాప్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉంటేనే మనకి సేఫ్టీ సెక్యూర్. యాజ్ ద సిస్టమ్ గ్రోస్, ది అమౌంట్ ఇన్ ద అకౌంట్ గ్రోస్. మన ఈ సిస్టంలో మనకి ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయంటే 26 రకాల ఇన్కమ్ వ్యాలెట్ ని మనం సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకే మీకు ఇక్కడ కంపారిజన్ చేయొద్దు. మనకి అన్ని సర్వీసెస్, అన్ని యాప్స్, అన్ని అద్భుతాలే, అన్ని బాగా వర్క్ చేస్తున్నాయి. బట్ మన సిస్టంలో మనకు ఒక కెరీర్ బిల్డ్ అవుతుంది, మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ మన యొక్క సర్వీసెస్ వాడుకుంటూ మన యొక్క ఇన్కమ్ బిల్డ్ చేసుకోవాలని దానికి మన యొక్క సిస్టంలో మన అకౌంట్ తీసుకుంటే చాలు. ఆల్రెడీ స్టార్టింగ్ లో 7 types ఆఫ్ ఇన్కమ్ ర్యాంకింగ్ డెవలప్మెంట్. అంటే మనం ఇవాళ ఒక పని చేసే వ్యక్తి వారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, వారి చేసే వర్క్ ని బట్టి కనుక డెవలప్మెంట్ ఉంటే ఆ డెవలప్మెంట్ లో మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. లేకపోతే ఎప్పుడు జీవితంలో ఒకే ర్యాంక్ లో ఉండి ఒకే వర్క్ చేస్తున్నాం అంటే ఏమవుద్దంటే మొనాటనీ ఫీల్ అవుతాం. మనకి ఇది రోజు చేసే వర్క్ అనుకున్నాం, ఇది రోజు చేసే వర్క్ కాదు. డే బై డే ఇంక్రీజ్ అవర్ ర్యాంక్ అప్గ్రేడేషన్ ఉంది. అది ఒక బ్యూటిఫుల్, అది ఒక అద్భుతం. అలాగే మీకు ఇందాకనే మనవి చేశాను, పాల్వైన్ ఇంటర్నేషనల్ సిన్స్ 2015 నుంచి ఫర్ ఎవర్ జరుగుతుంది. వెల్కమ్ టు పాల్వైన్ సిస్టమ్, ఓపెనింగ్ ఏ గ్లోబల్ అకౌంట్ టు ఓపెన్ యాన్ అకౌంట్ ఓన్లీ 30 DP. 30 DP అంటే మనకి $US లెక్క ప్రకారం మనకి 75 రూపీస్ చొప్పునప్పుడు మనం 2250 రూపీస్ తో మనం విత్ కేవైసీ తోటి మనం ఈ సిస్టమ్ ని, డిపి ఇస్ డిజిటల్ బ్యాంక్, డిజిటల్ పాయింట్. ది వాల్యూ ఆఫ్ డిపి ఇస్ ఈక్వల్ టు $US. పవర్ఫుల్ గ్లోబల్ పాల్వైన్ సిస్టమ్. అంటే మనం ఒక అకౌంట్ తీసుకోవాలంటే మనం దీంట్లో ఇది పెట్టుబడి కాదు, ఒక యూజర్ ఫీజు అనుకోవచ్చు, ఒక సబ్స్క్రిప్షన్ అనుకోవచ్చు, లైఫ్ టైం మెంబర్షిప్ అనుకోవచ్చు. తీసుకున్నందుకు మనకి ఇన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి అందరం ఆనందంగా తీసుకోవచ్చు. ఈ ఇన్కమ్ తీసుకున్నాము, అకౌంట్ తీసుకున్నాము, మనకి ఇన్కమ్ ఎలా స్టార్ట్ అవుద్ది అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్. మీకు రిఫర్ అండ్ ఎర్న్, రెఫరల్ ప్రోగ్రామ్, దాన్నే స్పాన్సర్ ప్రోగ్రామ్. మనం చెప్పే సిస్టమ్ ఇది ఓన్లీ స్పాన్సర్ అండ్ ఎర్న్. అంటే మనకి గతంలో లాగా ఒక బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ తీసుకోవాలంటే ఆ అకౌంట్ లో తెలిసిన వ్యక్తి ఉంటేనే మనకి అకౌంట్ ఇచ్చాం. కానీ సేమ్ యాజ్ ఇక్కడ కూడా ఈ పాల్వైన్ లో ఒక అకౌంట్ తీసుకోవాలి అంటే మనకు ఒక స్పాన్సర్ మస్ట్ అండ్ షుడ్. అందుకే ఇక్కడ స్పాన్సర్ కి చాలా వాల్యూ ఉంది. కాబట్టి మీరు స్పాన్సర్ తోటి కనుక ఒక అకౌంట్ కనుక ఇందాక మీరు తీసుకున్నారు, ఇంకొక అకౌంట్ హోల్డర్ కనుక మీరు అకౌంట్ కనుక తీసుకోవడం జరిగితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మీ పాల్వైన్ డిజిటల్ వ్యాలెట్ కి, మీ అకౌంట్ కి ఒక 15 DP అంటే మనం కట్టిన 30 DP అంటే 2250 రూపాయలు 50% ఆన్ ది స్పాట్ మీ అకౌంట్కి వచ్చేస్తాయి. ఇది ఒక అద్భుతం. అంటే ఒక వ్యక్తిని రిఫర్ చేయటం, ఒక్కసారి రిఫర్ చేస్తాం, కానీ ఆ వ్యక్తికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇంకొక సిస్టమ్ లేటెస్ట్ గా ఒక అద్భుతమైన సిస్టమ్ ని, వ్యాలెట్ ని ప్రవేశపెట్టింది. దాని పేరు టీమ్ పర్ఫార్మెన్స్ వ్యాలెట్. టీమ్ పర్ఫార్మెన్స్ వ్యాలెట్ అంటే మీరు ఒక వ్యక్తిని ఒక్కసారి స్పాన్సర్ చేస్తే ఇక మరలా మనకి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఆ వ్యక్తికి ఏం సర్వీస్ చేయకుండా వదిలేస్తామని అట్లా వదిలివేయొద్దు. వారికి కూడా సర్వీస్ చేసి, వారికి కూడా ఈ ప్రోగ్రామ్ నేర్పి మీరు వారి ద్వారా అకౌంట్స్ కనుక తీసుకొచ్చుకోగలిగితే మనకి టీమ్ పర్ఫార్మెన్స్ వ్యాలెట్ అంటే ఈచ్ వన్ అకౌంట్ మీకు $1.25 కూడా సిస్టమ్ ఇవ్వటం. ఇట్లా మనం ఒక అకౌంట్ 1.25 అంటే మనం నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ని డైరెక్ట్ గా రిఫర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది లెఫ్ట్ రైట్ ఇక్కడ ఏమి ఉండదు, ఎందుకంటే ఒకరికొకరు వారి కింద వీరు అనేది ఉండదు. ఎందుకంటే మనం డైరెక్ట్ గా నంబర్ ఆఫ్ అకౌంట్ అన్లిమిటెడ్ గా మన అకౌంట్ హోల్డర్స్ రిఫర్ చేసుకుంటూ వెళ్తుంటే వారు చేసే అకౌంట్స్ మీద కూడా మనకి టీమ్ పర్ఫార్మెన్స్ అకౌంట్ మన అకౌంట్ లో రావడం జరుగుతుంది. కాబట్టి ఒక అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక థర్డ్ ఇన్కమ్ ఆటో పూల్ సిస్టమ్.
ఆటో పూల్ సిస్టమ్ అంటేనే మీకు అర్థమైపోయింది, ఇది నాన్ వర్కింగ్ ప్లాన్. మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ ఇది మనం పని చేస్తే వచ్చినాయి, దీన్ని వర్కింగ్ ప్లాన్ అంటారు. అంటే మనం వర్క్ చేస్తేనే డబ్బులు వచ్చినాయి. కానీ థర్డ్ ఇన్కమ్ మీకు ఒక అద్భుతం ఏంటంటే, థర్డ్ ఇన్కమ్ మనం పని చేయాల్సిన పని లేదు. దీంట్లో మనకి ఈ అకౌంట్ తీసుకున్న మరుక్షణం సిస్టమ్ మనందరికీ ఒక పార్ట్నర్షిప్ కల్పించడం జరిగింది. పార్ట్నర్షిప్ అంటే మీ తర్వాత గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఎవరు అకౌంట్స్ తీసుకున్నా వారి అకౌంట్స్ నుంచి మీకు మీ అకౌంట్కి ఒక 8 సార్లు మీకు మీ ఇన్కమ్, మీ అకౌంట్కి ఇన్కమ్ జనరేట్ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు మీకు చెప్పాను, ఇందాక మీరు చూశారు ఆల్ ఆటో పూల్ ఇన్కమ్, నో ఫిక్స్డ్ టైం లైన్. బట్ ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈజ్ లేట్, అంటే కనురెప్ప పాటు కూడా లేటు అట్లా స్పాన్సర్ చేశారు, మీ అకౌంట్ లోకి వస్తాయి. అంటే ఫాస్ట్ ఇన్కమ్ ఫాస్ట్ గా వచ్చేది కాబట్టి మనకు ఫాస్ట్ ట్రాక్ బోనస్, టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, మనం పని చేస్తే వచ్చే డబ్బులు సెకండ్ లో వస్తాయి. కాబట్టి మనం దీని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఆటో పూల్ సిస్టమ్ ఇది రోబోటిక్ ఆటో పూల్ ఒక మ్యాథమెటికల్ సిస్టమ్ ద్వారా మీకు గ్లోబల్ ఇన్కమ్ జనరేట్ చేయటం, ఇది ఒక సాఫ్ట్వేర్ ఇచ్చే ఒక అద్భుతమైన కాంపన్సేషన్ గిఫ్ట్ మనం అది వచ్చినప్పుడు తీసుకోవాలి. దీనికి అందుకే నో ఫిక్స్డ్ టైం లైన్, ఎందుకంటే మనం పని చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వస్తాయి. ఆటో పూల్ ఇన్కమ్ ఆటోమేటిక్ గా మీ ఇన్కమ్ కి జనరేట్ అవుతుంది. అది మేబీ 8 సార్లు మీకు మీ అకౌంట్ కి వచ్చేస్తుంది. ఎట్లా మనం ఏ విధంగా ఈ 8 సార్లు అని మీకు క్లియర్ గా చెప్పాను. ఆ 8 సార్లు ఏ విధంగా వస్తాయంటే ఆటోమేటిక్ గా ఈ ప్రపంచం 4 మ్యాట్రిక్స్ లో ఒక 4 మెంబర్స్ మీ అకౌంట్ కి మీ డౌన్ లైన్ లో సిస్టమ్ ఆటోమేటిక్ గా ఫీడ్ చేసుకుంటుంది. అందుకే రోబోటిక్ ఆటో పూల్ సిస్టమ్ కాబట్టి సిస్టమ్ వర్క్ సిస్టమ్ 24/7 చేస్తూ ఉంటుంది. చేసినప్పుడు మీ కిందకి ఏ క్షణానైతే ఒక 4 వస్తారు 0.40, ఏ క్షణానైతే మరలా ఆ 4కి ఇంకొక తలా 4ని సిస్టమే యాడ్ చేస్తుంది. కాబట్టి 16 మంది వస్తే 16 డిపిలు, 64 మంది వస్తే 64 డిపిలు, 250 మెంబర్స్ వస్తే 256 డిపిస్, 12,000 అంటే ఇక్కడ పాయింట్ మీకు 1,000 మంది వస్తే 512, అట్లానే 4,000 మంది వస్తే 2,005, మొత్తం 8,000, మొత్తం 32,000 మీకు టోటల్ గా 43,860 డిపి అనేది ఇది మీకు సిస్టమ్ పనిచేసి ఇచ్చే అద్భుతమైన వరం. కాకపోతే దీనికోసమే మనం వెయిట్ చేయకూడదు. మనకి అద్భుతమైన సిస్టమ్, మనకి ఫాస్ట్ ట్రాక్ బోనస్ ఉంది కాబట్టి దానికోసం మనం నెంబర్ ఆఫ్ పీపుల్ మనం సిస్టమ్ లో తీసుకొస్తే వారు అదృష్టవంతులు అవుతారు, మనం అదృష్టవంతులు. అలాగే మీకు ఇందా చెప్పాను 7 ప్రమోషన్స్ ఉన్నాయి. 7 ప్రమోషన్స్ మనం ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ కూడా సిస్టమ్ చెప్పిన ఒక అద్భుతమైన వర్డ్ ఏంటంటే సెల్ఫ్ అప్గ్రేడ్. ఎందుకంటే పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది, ఎవరు మీకు ఇక్కడ ప్రలోభ పెట్టడం జరగదు. మీకు ఇష్టమైతేనే ఆ ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. ఆ జనరేట్ అయినప్పుడు మీరు ప్రమోషన్ కావాలన్నప్పుడు మీరు డైరెక్ట్ గా 4 గనక స్పాన్సర్ చేస్తే 4-15 60 డిపి మీకు వస్తాయి. మీ అకౌంట్ కి మరలా ఒక 40 డిపి కనుక సెల్ఫ్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీకు ఈ సిస్టమ్ లో సెకండ్ ప్రమోషన్ దొరుకుతుంది. 1 minute సార్, 1 minute. చేయదండి. అలాగే ఇందాక మీకు చెప్పాను, ఈ ఫస్ట్ హోల్ నుంచి పెరల్ నుంచి ఫస్ట్ మనం 30 డిపి ఇచ్చినప్పుడు పర్ల్ అవుతాం.
మనం ఒక 4 మెంబర్స్ ని ఎప్పుడైతే స్పాన్సర్ చేస్తామో మీకు ఇష్టమైనప్పుడు ఒక 40 డిపి సిస్టమ్ కనుక అప్గ్రేడ్ చేసుకోగలిగితే మీకు సెకండ్ లెవెల్ కి మీరు ప్రమోట్ అవుతారు. అయితే సెకండ్ లెవెల్ కి ప్రమోట్ అయితే ఏంటి బెనిఫిట్ అంటే ఇక్కడ కూడా సేమ్ యాజ్ మనం మనకి ఎవరినైతే స్పాన్సర్ చేశామో వారు వర్క్ చేసినా కూడా వారి ద్వారా కూడా మనకి టీమ్ పర్ఫార్మెన్స్ తీసుకుంటూ ఇక్కడ సేమ్ టైం కొరలకు కూడా ఇంకొక ఆటో పూల్ బాక్స్ మీకు స్టార్ట్ అవుతుంది. అంటే మీ తర్వాత ఎవరైనా కొరల నుంచి కొరలుగా మారినప్పుడు నెక్స్ట్ కమింగ్ కొరల్స్ అంటే ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా కొరలుగా మారారో ఆ క్షణం నుంచి ఆ ఒక్క మెంబర్స్ నుంచి మీకు ఇక్కడ కూడా 8 లెవెల్స్ కి ఆటో పూల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ కొరల్స్ మీ డౌన్ లో ఫస్ట్ 8 మంది వచ్చినప్పుడు 4 వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళకి 2 డిపి చొప్పున 4 2 8 అట్లా 8 టైమ్స్ మీకు ఇక్కడ కొరలకు కూడా మనం ఆటో పూల్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ సిస్టమ్. అంటే మనం యాక్చువల్ గా ఎవరైనా సరే పని చేస్తే డబ్బులు ఇస్తారు, అది కామన్. ఇక్కడ మనకి 52% పని చేస్తూ డబ్బులు ఇస్తూ కూడా మనకి నాన్ వర్కింగ్ లో కూడా మనకి ఇన్కమ్ ఇవ్వడం అనేది ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏదైనా కొంచెం అర్థం కాకపోయినా మీ యొక్క ఇమీడియట్ గా ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చిన స్పాన్సర్స్ వారి దగ్గర కూర్చొని ఈ ఆటో పూల్ మీద కొంచెం మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మేము ఉన్నాం, రెగ్యులర్ కీప్ ఆన్ ప్రాసెస్ వర్క్ జరుగుతుంది. అలాగే ఆనెక్స్ మూడో ప్రమోషన్ కూడా తీసుకోవచ్చు, అలాగే 4వ ప్రమోషన్ తీసుకోవచ్చు, అలాగే 5వ ప్రమోషన్ తీసుకోవచ్చు, అలాగే 6వ ప్రమోషన్ తీసుకోవచ్చు, అలాగే 7వ ప్రమోషన్. 7 ర్యాంకుల వరకు మీరు ఇక్కడ దీంట్లో మనం అప్గ్రేడ్ అవుతూ మన యొక్క ర్యాంక్ అప్గ్రేడ్ చేసుకుంటూ మన యొక్క కింద వ్యక్తుల్ని వాళ్ళని యొక్క డెవలప్ చేసుకుంటూ వాళ్ళని కూడా ర్యాంక్ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ప్రతి ఒక్క ర్యాంక్ లో ఫాస్ట్ ట్రాక్ టీమ్ పర్ఫార్మెన్స్ తో పాటు నాన్ వర్కింగ్ ఆటో పులివటం సిస్టమ్ లో ఉన్న బ్యూటీ కనుక ఆ బ్యూటీ ఇన్కమ్ ని ఆ యొక్క గిఫ్ట్ ఇన్కమ్ కూడా మనందరం తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఈ ర్యాంక్ అప్గ్రేడేషన్ జరిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ఇవాళ ఎప్పటిదాకా మాట్లాడిన మన గుర్తులీళ్ళందరూ 7th ర్యాంక్ లో ఉన్నారు. నేను కూడా మీకు జనవరి 25వ తారీఖున టోపాజ్ దాటి ఇక్కడ మీకు 7th ర్యాంక్ కనిపించట్లేదు. రూబీ కూడా తీసుకోవడం నేను అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. అదంతా మా యొక్క టీమ్ బ్లెస్సింగ్స్ తోటి, టీమ్ కోఆపరేషన్స్ తోటి అది సాధ్యమైంది. అందుకే ఇక్కడ ఏ ఒక్కరి వల్ల ఏ పని కాదు, మనిషి కలిస్తే చెయ్యి కలిస్తే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఇందాక గురువు గారు మనకు ఒక టార్గెట్ ఇచ్చారు, 1 crore మిషన్ సిస్టమ్ కి తొందరగా ఇస్తే ఆ తర్వాత సిస్టమ్ కి ఆ డేటాబేస్ తోటి ఇంకా సిస్టమ్ అద్భుతాలు మన ముందుకు తీసుకువచ్చింది. కాబట్టి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని సిస్టమ్ లోకి ఇన్వైట్ చేద్దాం. అలాగే మనకు ఇంకొక అద్భుతమైనది ఏంటంటే రీసెంట్ గా ఫిబ్రవరి 7వ తారీఖున మనకొక ఇప్పుడు దాకా మీరు వ్యాలెట్ ఏ అనుకుంటే దిస్ ఈజ్ వ్యాలెట్ బి. అంటే 2020 బొనాంజా అనే ఒక అద్భుతమైన సిస్టమ్ మనకి మళ్ళీ ప్రవేశపెట్టి ఇక్కడ కూడా 4 ర్యాంక్స్ జనరేట్ చేసి మీకు వ్యాలెట్ ఏలో పనిచేసిన వ్యక్తికే వ్యాలెట్ బిలో తీసుకోవడం కుదురుద్ది. దీనికి నెంబర్ ఆఫ్ రిక్రూట్ చేయాల్సిన పని లేదు, అంటే ఒక అకౌంట్ తీసుకోవాల్సిన లేదు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ పీపుల్ కే ఇది అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉంది. ఇది కూడా 2020 బొనాంజాలో ఒక అద్భుతం. మీ యొక్క స్పాన్సర్ తోటి ఆ యొక్క ప్రోగ్రామ్ గురించి విషయాలు తెలుసుకోండి. ఏదైనా ఉంటే మళ్ళీ ఇంకొక మన ప్రోగ్రామ్ లో మీకు ఇది కూడా క్లారిటీగా చెప్తాను. ఇంకా నెక్స్ట్ కంటిన్యూగా మీ కింద చెప్పాను, ఇది 24/7 మీ అకౌంట్ లో చూస్తుంటే మీకు నిరంతరం ట్రేడింగ్ జరుగుతుంటది. దాని పేరు మింట్. ఆ మింట్ ని మనం గమనిస్తూ ఉంటే ఆ మింట్ ట్రేడింగ్ ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా ఏ విధంగా జరుగుతుంది, మింట్ గ్రోత్ ఏ విధంగా పనిచేస్తుందో
మీకు అర్థమవుతుంటది. అందుకే ఇక్కడ మింట్ లో మీరు ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీకు ఆల్రెడీ నాలెడ్జి ఉన్న వ్యక్తులే దాన్ని పార్టిసిపేట్ చేయాలి. దాంట్లో మింట్ కొనుక్కున్న వాళ్ళకి కూడా బయ్యింగ్ సెల్లింగ్, దాంట్లో గ్రోత్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఎవ్రీడే మనం అకౌంట్ కి బయ్యింగ్ సెల్లింగ్ మన చేతుల్లోనే ఉంటుంది, ఎందుకంటే పాస్వర్డ్ మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అదంతా మీరు చేసుకోవాల్సిందే తప్ప ఎవరు మిమ్మల్ని దీంట్లో మింట్ కొనుక్కోమని ఎవరు చెప్పరు. అలాగే ఈ ఆటో పూల్ అనేది మీకు ఇక్కడ మీకు విజువల్ గా చూపిస్తున్నాం. ఆటోమేటిక్ గా ఒక వ్యక్తికి ఎవరైతే ఆటోమేటిక్ గా సిస్టమ్ లో ఇచ్చే 4 మెంబర్స్ రావడంతో ఈచ్ 1.0 చొప్పున 0.40 రావడం జరిగింది. అట్లానే టీమ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా మీకు 10 DP ఎప్పుడైతే వచ్చిందో అక్కడ విత్డ్రాల్ బటన్ ని క్లిక్ చేస్తే మీ వ్యాలెట్ లోకి వెళ్తే కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు, ఫోన్ బిల్లు కట్టుకోవచ్చు, మీ యొక్క యూటిలిటీ బిల్స్ అన్ని యాప్ ద్వారా పే చేసుకోవచ్చు. అలాగే ఫాస్ట్ ట్రాక్ వ్యాలెట్ ఇన్కమ్ అని ఇందాక మీకు చెప్పాను. మనకి నెంబర్ ఆఫ్ వ్యక్తుల్ని రెఫర్ చేసుకుంటూ పోతుంటే కీప్ ఆన్ ప్రాసెస్ కంటిన్యూగా చేసుకుంటూ పోతుంటే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వచ్చేదాన్ని ఫాస్ట్ ఇన్కమ్ వ్యాలెట్ అంటారు. దీన్ని కూడా మీకు క్లియర్ గా ర్యాంక్ అప్గ్రేడేషన్ ప్రమోషన్ కూడా మీకు చూస్తారు. ఇవన్నీ మనకి ఈ ఇండియాలో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ యాప్ కనుక ఇండియాలో ట్రాన్సాక్షన్స్ మనకు కూడా ఇది లీగాలిటీ తోటి లీగల్ గానే ట్రాన్సాక్షన్ జరుగుద్ది తప్ప మనం ఇది ఎక్కడ వేరే విధంగా జరగటం కుదరదు. ఎందుకంటే ఒక కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు ఇవన్నీ రీఛార్జ్ చేయటం అంటే అది చిన్న విషయం కాదు. ఎట్లా ఇండియాలో ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుద్ది అంటే ఆన్లైన్ ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్ ఇండియా పర్సెంట్ టు ది రూపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్ RDA రూపంలో మీకు ఇవన్నీ చేయటం జరుగుతుంటది. ఇక గేట్వే వస్తే మనమే ఆ గేట్వేలో DPs ని మనమే కన్వర్ట్ చేసుకోవచ్చు. DPలో ఉన్న మనీ DPగా ఉన్న వాటిని ఇన్కమ్ కి మన బ్యాంక్ కి మనమే విత్డ్రా చేసుకోవచ్చు. అది త్వరలో జరగబోతుంది. ఈ కరోనా లేకపోయినట్టు ఆల్రెడీ జరిగే ఉండేది. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మీకు విత్డ్రాల్ ఫండ్ మీకు చెప్పాను నేను. మీ దగ్గర DPs ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్ గా బ్యాంక్ విత్డ్రాల్ ఆటోమేటిక్ జరిగిపోద్ది, నో ప్రాబ్లం. ప్రజెంట్ మాత్రం యాప్ అప్గ్రేడేషన్ లో జరుగుతుంది కనుక ఇప్పుడు కొద్ది రోజుల్లోనే అది కూడా మనకి ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. అలానే ఫ్యూచర్ లో మనకు ఒక అద్భుతం ఏంటంటే 2022 నాటికి ఈ సిస్టమ్, అందుకే గురువు గారు ఇందాక 1 కోటి అకౌంట్లు మనం గనక కష్టపడి సిస్టమ్కి ఇవ్వగలిగితే సిస్టమ్ చాలా అద్భుతం చేస్తుందంటే దానిలోనే ఒక డిజిటల్ బ్యాంక్ కూడా మన యొక్క కమింగ్ సూన్ లో మనది ఒక డిజిటల్ బ్యాంక్ గా అవతరించబోతుంది. డిజిటల్ బ్యాంక్ అయితే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీసా కార్డ్స్ ప్రతి ర్యాంక్ కి వారి దగ్గర ఉన్న ర్యాంకును బట్టి వారి కార్డ్స్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి కార్డ్స్ ఇస్తే ఏంటి బెనిఫిట్ అంటే ఏ దేశం కరెన్సీ ఆ దేశానికి కార్డు ద్వారా హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ మనం బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ విత్డ్రాలు పెట్టాల్సిన పని లేదు. కార్డు తీసుకెళ్లి కార్డులో మన ATM లో పెడితే మన యొక్క DP ఆటోమేటిక్ గా కన్వర్షన్ ఇండియన్ రూపీలో కన్వర్షన్ అయ్యి మన ATM లో కూడా వచ్చే అద్భుతమైన సదుపాయం. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే వన్ వరల్డ్ వన్ కరెన్సీ అని కూడా అనుకోవచ్చు. ఫ్యూచర్ లో మనం ఏ దేశానికి వెళ్ళినా దీనిలో మనకి DPs ఉంటే ఆ దేశ కరెన్సీగా ఈజీగా కన్వర్ట్ అయ్యే ఒక అద్భుతమైన సిస్టమ్. అలాగే మనకి ఇంటర్నేషనల్ సెమినార్స్ కూడా ఉంటాయి. అందుకే మీకు చెప్పాను దీంట్లో చాలా ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం. మనం ఒక చిన్న అకౌంట్ తీసుకున్నందు వలన మనకి సిస్టమ్ ఇచ్చే ఒక అద్భుతమైన వరాలు. దీన్ని అర్థం చేసుకుంటే చాలా ఉంది. మనం ఏమనుకుంటాం అంటే 2250 కదా అనుకుంటాం, కానీ అది ఒక ఈ సిస్టమ్ లో ఆ 2250 రూపాయలు మీకు ఎంతో అద్భుతంగా దాన్ని మీకు చాలా మల్టిప్లై, చాలా ఇన్కమ్ మీకు జనరేట్ అవడానికి ఆస్కారం ఉంది. 5వ ర్యాంక్ లో ఉన్న వాళ్ళందరూ థాయిలాండ్ ట్రిప్ సెమినార్, ఇంటర్నేషనల్ ట్రిప్ సెమినార్ సిస్టమ్ ఆల్రెడీ కండక్ట్ చేసింది. ఆ సిస్టమ్ లో మన గురువులు చాలా మంది వెళ్ళొచ్చారు. సెకండ్ టైం మేము కూడా ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యాము. ఒక 35 మెంబర్స్ గుంటూరులోనే మనం ఈ 5th ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ థాయిలాండ్ ఎలిజిబుల్ అయ్యాం. ఈ కరోనా ఎఫెక్ట్ వలన ఈ ఫ్లైట్స్ కంప్లీట్ గా ఆగిపోవటం వలన
టెంపరీగా వాయిదా ఉంది, అంటే వాయిదా పడి పోస్ట్ పోన్ అయింది కానీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ గా ఉంటుంది. అలానే చాలా సిస్టమ్ తీసుకునే అద్భుతమైన సిస్టంలో చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. మనకి అవి నేషనల్ వైడ్ గా అన్ని రెగ్యులర్ గా మనం ఫాలో అవుతుంటే, ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుతుంటే సిస్టమ్ మనకు బాగా అర్థమైంది. అలాగే ఈరోజు మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ థాయిలాండ్ సెమినార్ లో కూడా మనం అన్ని ఎవరెవరు ఎట్లా ఒక విఐపి ట్రీట్మెంట్, అంటే ఒక సెలబ్రిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా సిస్టమ్ లో మనం జనరల్ గా థాయిలాండ్ వెళ్ళి రావడం అనేది ఏదో మామూలుగా ఉంటది, కానీ మనకి ఇక్కడ థాయిలాండ్ మన మెంబర్స్ థాయిలాండ్ తీసుకెళ్లి సిస్టమ్ చాలా చాలా గ్రేట్ హానర్ చేసింది. ఇక్కడ మనకి చాలా మంది ఇండియా నెంబర్ వన్స్ మనకి ఇక్కడ థాయిలాండ్ ట్రిప్ లో మనకి చాలా సీనియర్ మోస్ట్ కనపడతారు. వారిని నేను చెప్తున్నాను, ఫస్ట్ మనకు కనిపిస్తున్న మెహరాజ్ జీ వీరు ఇండియాలో టాప్ లీడర్. అలాగే బల్దేవ్ సింగ్ చావల్ వీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అత్యున్నత స్థానంలో రిటైర్డ్ అయిన ఒక అద్భుతమైన వ్యక్తి. వీరందరూ 7th ర్యాంక్ తీసుకొని సిస్టమ్ లో మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తున్న అద్భుత వ్యక్తులు. వీరు ఇక్కడ నీరజ్ గుప్తాజీ అని టాప్ వీరు చాలా ఇన్కమ్ జనరేట్ చేశారు. అలాగే మన గురువులు శ్రీ డివి శ్యాంబాబు గారు, వీరు కూడా మనకి మంచి స్ఫూర్తినిస్తూ వారు కూడా మన థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. అలాగే గ్రేట్ పర్సన్ రవిశంకర్ గారు మన యొక్క ఇప్పుడు దాకా మనకు చీఫ్ గెస్ట్ గా వచ్చి ఇచ్చేసి మనందరికి ఇచ్చారు. అలాగే శేఖరన్ జీ మనందరికి సుపరిచితులే మన మెంబర్స్ కి. వీరందరూ చాలా చాలా మంచి అచీవ్మెంట్ తీసుకున్న వ్యక్తులు. అందుకే మీకు చిన్న పాయింట్, యూ ఆల్వేస్ హ్యావ్ ఏ చాయిస్ ఇఫ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ది రైట్ టైం నౌ, ఇట్స్ నౌ. మీరు అందుకే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం దిస్ ఈజ్ రైట్ టైం. ఎందుకంటే సిస్టమ్ చాలా ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ లో మనకు తెలుసు వర్కింగ్ ఇన్కమ్ ఉంది, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది. కాబట్టి మీరు మంచి డిసిషన్ తీసుకోవాల్సింది. మీకు ఇంకొక అత్యద్భుతమైన పాయింట్ ఏంటంటే, సిస్టమ్ ఎక్కడా కూడా కంపల్సరీ అనేది లేదు. అదంతా మనకి ఇష్టమైతే మీకు ఇష్టమైతే అనేది సెల్ఫ్ అప్గ్రేడ్. అంటే ప్రతిదీ ఇక్కడ ఎవరిని ఆబ్లిగేట్ చేయకుండా మీరు బీ యువర్ ఓన్ బాస్, మీకు మీరే బాస్. నేను అందుకే చెప్తున్నాను, పాల్వైన్ లో ఒక అకౌంట్ తీసుకోవటం అంటే మనం ఒక పెద్ద పాల్వైన్ యూనివర్సిటీలో మనం ఒక మెంబర్ గా జాయిన్ అవటం అంటే, అక్కడ మీకు వరల్డ్ మొత్తం పరిచయం చేయటమే కాకుండా లైఫ్ టైం అసలు లైఫ్ ఏంటో మీకు అర్థమయ్యి దీంట్లో ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా, అంటే ఒక వ్యాపారవేత్తగా ఎదిగే అవకాశం కూడా ఈ సిస్టమ్ లో ఉంది. అది కూడా మీకు ఇష్టమైతే. అందుకే బీ యువర్ సెల్ఫ్ అంటే బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటాం. ఎందుకు? మిమ్మల్ని మీరే నమ్మాలి. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి పాల్వైన్ గురించి చెప్తే వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు, వాళ్ళ గత అనుభవాల దృష్ట్యా మనకి రైట్ డెసిషన్ ఇవ్వచ్చు, రాంగ్ డెసిషన్ ఇవ్వచ్చు. అందుకని ఇంకొక వ్యక్తికి వద్దు, సెల్ఫ్ డెసిషన్ యువర్ సెల్ఫ్. అందుకే బిలీవ్ యువర్ సెల్ఫ్ అన్నాను. ఇంపార్టెన్స్ చూసింగ్ ది టైం, రైట్ బిజినెస్ పార్ట్నర్. మీకు మరీ చెప్తున్నా, దీనిలో అకౌంట్ తీసుకోవటం అంటే ఒక పార్ట్నర్, ఒక భాగస్వామ్యంగా. అందుకే భాగస్వామ్యం అందుకని గ్లోబల్ గా జరిగే బిజినెస్ లో మనకు కూడా సిస్టమ్ ఒక డివిడెండ్ రూపంలో మనకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన వర్డ్. ఈరోజు చాలా మంది కొన్ని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి నేను మీకు ముందుగా చెప్పేది ఏంటంటే, ఈ సిస్టంలో నేను 14-15 నెలలుగా ఈ సిస్టంలో పనిచేస్తూ మంచి ర్యాంకులో ఉండి మంచి టీంని కలిగి ఉన్నాను. ఎందుకు నేను ఇదయ్యానంటే, బిలీవ్ ఇన్ డిజిటల్ టెక్నాలజీ. ఇక్కడ సిస్టమ్ నమ్మండి, వ్యక్తుల్ని కాదు. వ్యక్తులు మీకు నేను అనేక మాటలు చెప్పాను, కానీ నన్ను నమ్మవద్దు. ఈ బిలీవ్ ఇన్ డిజిటల్ టెక్నాలజీ. మీరు కీప్ ఆన్ వర్క్ చేయండి. పని చేస్తుంటే మీకు ఈ సిస్టమ్ యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. ఈ సిస్టమ్ గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. సిస్టమ్ బిలీవ్ ఇన్ డిజిటల్ టెక్నాలజీ మై డియర్ ఫ్రెండ్స్.
ఇందాక మీకు చెప్పాను, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఎందుకంటే వారిచ్చే రాంగ్ ఆర్ రైట్ గైడెన్స్ వలన మనం లాభపడవచ్చు, నష్టపడవచ్చు. కానీ మిమ్మల్ని మీరు నమ్ముకుంటే నష్టం అనేది ఎప్పటికీ ఉండదు. ఈ సిస్టంలో నష్టం ఉందండి. ఫస్టే మీకు మనవి చేశాను, ఒక డిజిటల్ అకౌంట్ అని చెప్పాను మీకు. మనం ఆ డిజిటల్ అకౌంట్ కూడా మనం ఎంత పే చేస్తున్నామండి? ఓన్లీ ఒక అకౌంట్ యూజర్ ఫీజు 2250 రూపాయలు. 2250 రూపాయలతో ఏ వ్యాపారం చేయగలం? కాబట్టి సిస్టమ్ ఉంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి బిలీవ్ ఆపర్చునిటీస్, లివ్ సింప్లీ అండ్ బీ హ్యాపీ. గుడ్ అడ్వైస్, గుడ్ లైఫ్. మేక్ యువర్ డెసిషన్ నౌ, నో ఆర్ ఎస్. ఇఫ్ యూ మీరు అది ప్రతిదీ మీకే వర్తించుద్ది. ఈ సిస్టంలో ఉన్న బ్యూటీ అది. మన వేరే సిస్టమ్ లాగా నా కోసం చేరు, నా కోసం మీరు తీసుకోవాలి అనే కండిషన్స్ ఏ ఉండవు. సిస్టమ్ చెప్పడం వరకే మన ధర్మం. డెసిషన్ వారిది. వారి మీద మనం ఎప్పుడు బాసిజం తీసుకోకూడదు, లేదా మనం ఒక క్రెడిబిలిటీ తీసుకోకూడదు. వారికి సిస్టమ్ అర్థమయ్యేంత వరకు చెబుదాం. కీప్ ఆన్ ప్రాసెస్. మనం రెగ్యులర్ గా డైలీ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. రెగ్యులర్ గా రండి. ఇంత పెద్ద ఇన్కమ్ ఉన్నప్పుడు మనం ఒక వారం రోజులు సిస్టమ్ లో కష్టపడితే మన లైఫ్ లో మారిపోతుంది. హౌ టు జాయిన్, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది మనకి ఎవరైతే మన స్పాన్సర్స్ ఉన్నారో వారు మిమ్మల్ని 100% గైడ్ చేస్తారు. ఎందుకంటే వారికి ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి దీనిలో అకౌంట్ తీసుకోవడం కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ అయ్యి మీకు అకౌంట్ నెంబర్ వచ్చినాక మీరు అప్గ్రేడ్ అవటమే తప్ప దీనిలోనే కంపల్సరీ అనేది లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బాగా ఆలోచించుకోండి. అట్లానే సింపుల్ అకౌంట్ తీసుకుంటే మనకు ఒక అకౌంట్ నెంబర్ వచ్చింది, అది పర్మనెంట్ అకౌంట్ వచ్చింది. ఆ అకౌంటే మీరు 24 hours మీరు దాన్ని గమనిస్తుంటే మీకు ఈ సిస్టంలో చాలా బ్యూటీస్ మీకే అర్థమవుతుంటుంది. ట్రేడింగ్ ఎలా జరుగుతుంటుంది, అసలు సిస్టమ్ పరిచయం అవుతుంటుంది. ఎవరికైనా ఒక రోజు, ఒక గంట, 4 రోజులు చెప్తే అర్థం కాకపోవచ్చు. అదే మనం ఒక వారం, ఒక నెల రోజులు ఈ సిస్టంలో మనం సిస్టమ్ని అర్థం చేసుకుంటే చాలు. సిస్టమ్ అర్థమైందంటే ఇక మిమ్మల్ని ఆపటం ఎవరి వల్ల కాదు. మొబైల్ వెరిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. మొబైల్ వెరిఫికేషన్ రావడం అంటే మీకు ఒక పాస్బుక్ ఓపెన్ అవుద్ది. పాస్బుక్ అకౌంట్ ఓపెన్ అయిన వెంటనే మీకు పెరల్ అనే ఒక ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వస్తే ఆటోమేటిక్ గా సిస్టమ్ మొత్తం మీకు ఆల్ ఆర్ ఇన్కమ్స్ కి ఎలిజిబిలిటీ ఇచ్చేస్తుంది. అదే 30 DP మీరు ఎప్పుడైతే అప్గ్రేడ్ చేశారో మీకు పెరల్ అనే ర్యాంక్ వచ్చింది. మీకు ఈ పెరల్ ర్యాంక్ అనేది కనుక తీసుకోవడం జరిగిందంటే ఇక ఇక్కడి నుంచి మీకు సిస్టమ్ మీకు అర్థమైందండి. ఎప్పుడైనా సరే బిఫోర్ జాయినింగ్, ఆఫ్టర్ జాయినింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బిఫోర్ జాయినింగ్ మనం ఎన్ని రకాలైన తీసుకోవచ్చు. ఆఫ్టర్ జాయినింగ్ ఏంటంటే ఒక మనం బాధ్యతాయుతంగా సిస్టమ్ మీద మనసు పెడతాం. కాబట్టి ఈ సిస్టంలో ఉన్న ఇంకొక మరో బ్యూటీ ఏంటంటే మనకి ఆటో పూల్ స్టార్ట్ అవ్వాలి అంటే అది నాన్ వర్కింగ్ ప్లాన్ లో మనకి సీనియారిటీ బేస్ చేసుకొని మనకి సిస్టమ్ డబ్బులు ఇచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే అకౌంట్ ఇంకొకరికి చెప్పడానికి కొంచెం మీరు నేర్చుకోవడానికి తప్పులేదు, కానీ అకౌంట్ తీసుకోవడానికి మాత్రం లేట్ చేయకండి. ఎందుకంటే ఈ తర్వాత వచ్చే అకౌంట్స్ అన్ని మీకు వారి ద్వారా ఇన్కమ్ మీకు జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇప్పటిదాకా మీకు ఈ సిస్టమ్ అన్ని విషయాలు షేర్ చేసుకోలేను, కానీ కొన్ని విషయాలు మీకు ప్రాథమికంగా బేసిక్స్ మీకు షేర్ చేసుకున్నాను. ఓకే మై డియర్ టీమ్ అండ్ న్యూ పార్టిసిపెంట్స్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఆల్వేస్ విల్ నెవర్ ఎండ్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను ఒక అద్భుతమైన ఆపర్చునిటీని మీకు చెప్పడం జరిగింది.